మూసీ నది ఎట్లా ఉంటుందంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి తీసుకుంటే 94% ఇక్కడ పడే నీళ్లు కానీ వర్షం కానీ లేదా మన ఇళ్లల్లో ఉత్పత్తి అయ్యే సివరేజ్ కానీ డ్రైనేజ్ నీళ్లు కానీ 94% గ్రావిటీ ద్వారా మూసీలకే వస్తాయి. 54 వివిధ నాలాలు ఉంటాయి. బుల్కాపూర్ నాలా అంటే ఇంకోటి కౌలా రకరకాల నాలాలు ఉంటాయి. ఈ నాలాలన్నీ కూడా బై గ్రావిటీ ఇప్పుడు ఆ హుస్సేన్ సాగర్లో నీళ్లు నిండుతాయి. నిండగానే కిందికి ఇడిచి పెడతాం. అశోక్ నగర్ నుంచి అట్లా కిందికి వెళ్ళి మళ్ళీ వచ్చి మూసీలో కలుస్తాయి అంబర్పేట కాడ. అట్లా హైదరాబాదులో పడే ప్రతి నీటి బొట్టు ఇక్కడ ఉత్పత్తి అయ్యే ప్రతి చుక్క మురికి నీరు 94% మనకు మూసీలకే వస్తాయి. ఒక రకంగా మూసీ మనకు వరం, ఇంకో రకంగా శాపం. వరం ఎట్లా? పడ్డ ప్రతి నీటి చుక్క వెళ్ళిపోతుంది, ఆగది, సర్రుమని జారిపోతుంది. శాపం ఎందుకు అంటే దాన్ని మురికి కూపంగా మార్చిన కాంగ్రెసు తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాల వల్ల ఇవాళ దానివల్ల వచ్చే సమస్యలన్నిటికీ మరి ఎదుర్కొంటున్నది ప్రజలు కాబట్టి ఒక రకంగా అది శాపం. దీన్ని మంచిగా చేయాలని కేసీఆర్ గారు మాకు చెప్తే, నాకు సబితమ్మకు మా అందరికి చెప్తే మేము చాలా సిన్సియర్గా ప్రయత్నం చేసినాం. ఏం చేసినాము? మేమేం చేసినామంటే ఎట్లా చేయాలి దీన్ని ఒక శాస్త్రీయ పద్ధతుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎట్లా చేయాలి అని ఆలోచన చేసినాం. చేసి మొదలు అనుకున్నది ఏంటంటే 94% నీళ్లు ఇట్లా నీట్గా నీరు పళ్ళ మెరుగు అంటారు కదా, పళ్ళానికి వస్తాయి. మరి ఆ నీళ్ళల్లో మొత్తం మురికి నీరే ఉంటుంది, కంపు కొడుతుంది. దీన్ని ఏం చేయాలని చూసి ఎస్టీపీలు ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టినాం. ఎస్టీపీలు అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఈటీపీ అంటే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఆ కుకట్పల్లి జీడిమెట్లలో ఉండే పారిశ్రామిక వ్యర్థాలు ఇళ్ళకే వస్తాయి. ఇళ్ళకి వెళ్ళి వచ్చే సివరేజ్ డ్రైనేజ్ కూడా ఇళ్ళకే వస్తుంది. మరి ఈటీపీలు ఎస్టీపీలు ఎన్ని ఉన్నాయి అని లెక్క తీసినాం. ఎన్ని ఉన్నాయంటే మొత్తం రోజుకు మన మూసీలోకి వచ్చే నీళ్లు 2000 MLD. 2000 MLD అంటే 2000 మిలియన్ లీటర్స్ పర్ డే. మిలియన్ లీటర్స్ అంటే 10 లక్షల లీటర్లు. 2000 MLD, దానికి లెక్క మీరు వేయండి, నాకు కొద్దిగా లెక్కలు చక్కగా రావు. 2000 MLD రోజుకు వచ్చేది. ఎన్ని ఎస్టీపీలు ఉండే మనం వచ్చినాడు? 600 చిల్లర MLDల ఎస్టీపీలు మాత్రమే ఉండేవి. మరి 100% ఫస్ట్ ఇళ్ళకి వచ్చే నీళ్ళను మనం శుద్ధి చేయాలి అంటే ఏం చేయాలి అని లెక్క కడితే ఇంకొక 1400 MLDల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టాలి. ఫస్ట్ టాస్క్ అది. అంటే ఫస్ట్ నీళ్లు వాళ్ళకి వచ్చే నీళ్లను, కిందికి వచ్చే నీళ్లను అన్ని నాలాల మీద మనం ఎస్టీపీలు కట్టాలి అని డిసైడ్ చేసినాం. కేసీఆర్ గారి దగ్గర పోయినాం. సార్ మూసీ ప్రాజెక్ట్ అన్నారు మీరు, మరి ఇట్లున్నది పరిస్థితి అంటే ఏం పర్వాలేదు మూసీ కోసం ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి 4000 కోట్ల రూపాయలు ఆ ఎస్టీపీల కోసం, 32 ఎస్టీపీల కోసం మన నాయకుడు కేసీఆర్ గారు మంజూరు చేశారు. ఇవాళ అవన్నీ కూడా ఆ 32 ఎస్టీపీలు ఇవాళ దాదాపు చివరి దశలో ఉన్నాయి నిర్మాణాలు. ఈ మధ్యన ముఖ్యమంత్రి పోయి 2 దగ్గరలో రిబ్బన్లు కట్ చేసిండు. ఇక ఆయనకు తెలిసిందే కదా, ఒకటి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతాడు. మనం కట్టిన బిల్డింగ్లు కనబడితే పోయి కట్ చేస్తాడు, మనం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేస్తాడు, మనం కట్టిన ఇండ్లకు పోయి ఇవాళ ఇంద్రమ్మ రంగులు వేస్తాడు 3 రంగులు, మనం కట్టిన ఎస్టీపీలకు పోయి కత్తిరిస్తాడు. కొత్తవి మాత్రం ఆయన చేసింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. ఎస్టీపీలు ఆ రకంగా 100% సివరేజ్ ట్రీట్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా మాట్లాడుతున్నాడు నల్లగొండ మీద ప్రేమతో. మా తమ్ముడు కిషోర్ చెప్పిండు, నల్లగొండ మీద చాలా ప్రేమ ఉంది, నల్లగొండలు విషం తాగన్నా, నల్లగొండలు మంచినీళ్ళు తాగద్దా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ ఎస్టీపీలు పూర్తి చేయండి, కిందికి నల్లగొండకు శుద్ధి చేసిన నీళ్ళే పోతాయి. నీకు ఇంత బాధ, ఇంత యాక్టింగ్ అవసరం లేదు. నీట్గా కిందికి మంచిలే పోతాయి, వ్యవసాయానికి ఉపయోగపడే నీళ్ళే పోతాయి. మీరు చేసిన దరిద్రానికి పరిష్కారం చేసింది మేము, ప్రక్షాళన చేసింది మేము. ఇది వాస్తవం. రెండవ మాట, సరే శుద్ధి చేసిన నీళ్ళు పంపుతాం, కానీ శుద్ధి చేసిన నీళ్ళు సెకండరీ ట్రీట్మెంట్ చేస్తాం ఎస్టీపీలలో. అవి తాగనికి పనికిరావు. కేవలం ఆ నీళ్ళు దేనికి పనికి వస్తాయంటే సాగుకో, లేదంటే ఈ కన్స్ట్రక్షన్లో వాడడానికో, ఏదో సిమెంట్ కలిపేటప్పుడుగిన, లేదంటే ల్యాండ్స్కేపింగ్ చేస్తాం కదా, దానికి నీళ్ళు కొడుతందుకు, చెట్ల కొడుతందుకు, నీళ్ళు కొడుతందుకు పనికి వస్తాయి తప్ప తాగేతందుకు పనికిరావు. మరి రేపు మూసీ నిజంగానే తాగునీరు కూడా ఉండాలి, నిజంగా ఆనాడు జీవనది ఏదైతే ఉండనో అట్లా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసినారు. చేసి ఏ కాళేశ్వరం ప్రాజెక్టుతోనైతే మనం కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ తెలుసు కదా మీకు, 2 రిజర్వాయర్లు హైదరాబాద్కు 50 కిలోమీటర్ల లోపల నిర్మాణం చేసినామో, అక్కడి నుంచి గండిపేటకు నీళ్ళు ఎట్లా తేవాలి అని చెప్పి స్టడీ చేయించినాం. ఎందుకు? అక్కడి నుంచి నీళ్ళు వస్తే, గోదావరి నీళ్ళు వచ్చి మూసీలో పడితే ఇక శాశ్వతంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బటన్ ఒత్తితే ఎట్లయితే
కొత్త నీళ్ళు వచ్చి ఫ్లష్ చేస్తాయో అట్లా గోదావరి నీళ్ళు వస్తే ఈ మురికి నీరును ఒక దెబ్బతోని తీసవతల పారేయొచ్చు అని చెప్పి ప్రణాళిక రూపొందిస్తే 1100 కోట్ల రూపాయలతోని, కేవలం 1100 కోట్ల రూపాయలతోని కొండపోచమ్మ సాగర్ నుంచి రావల్కోల్ మీదుగా, ముత్తంగి జంక్షన్ మీదుగా, జన్వాడ మీదుగా సీదా గండిపేట్ల నీళ్లు పోయడానికి, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో కలపడానికి మే 2023లో ఆనాడు క్యాబినెట్లో నేను సబితం ఉన్నాం, ప్రపోజల్ కూడా ఆమోదం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే. మీకు ఒక ఐడియా ఉండాలి, గండిపేట అనేది ఇప్పుడు మనం నిల్చున్న హైదరాబాద్ అనేది 535 మీటర్ల మీద ఉంటుంది సముద్ర మట్టానికి. కొండపోచమ్మ సాగర్ అనేది 620 మీటర్ల మీద ఉంటుంది. అంటే హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టే. ఆడికెళ్ళి నీళ్ళు ఒలకపోస్తే బై గ్రావిటీ గండిపేటలోకి వస్తాయి. గండిపేటలోకి వస్తే ఏమవుతుంది, గండిపేట గేట్లు ఎత్తితే సీదా మూసీలకి నీళ్ళు వస్తాయి. ఇట్లా ఆలోచన చేసి 1100 కోట్ల రూపాయలతోని కేసీఆర్ గారి ప్రభుత్వమే కాళేశ్వరం నీళ్లను మనం గండిపేటలో పోసి గండిపేట నుంచి మూసీలకు కలపాలని ప్రణాళిక రూపొందించి క్యాబినెట్ అనుమతులు కూడా ఇచ్చి చివరికి టెండర్ పిలిచే దశలో మన గవర్నమెంట్ మారింది. ఇక మూడో పని, మరి మూసీ చాలా ఇక్కడ స్పెషల్లీ హైదరాబాద్ ప్రాంతంలో మూసీ చాలా ఇంట్రెస్టింగ్ నది. మంచిరేవుల ఎక్కడైతే ఇలా నార్సింగి మంచిరేవుల ఇక్కడ ఉంది కదా ఓఆర్ఆర్, ఇక్కడ నుంచి అక్కడ కింద ఓఆర్ఆర్ అక్కడ మన ఈస్ట్ సైడ్ ఏది వరంగల్ రోడ్కు గట్కేసర్ దగ్గర గౌరెల్లి దాకా చూస్తే 57 కిలోమీటర్లు. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే మూసీలో ఒక చుక్క ఇట్లా నీళ్లు పడితే ఒక్క చుక్క నీళ్లు కూడా ఆగదు, కిందికి జర్రమని జారిపోతుంది. ఎందుకంటే ఈ 57 కిలోమీటర్ల పరిధిలోనే మూసీ ఇట్లా 84 మీటర్ల కిందికి జారుతుంది. అంటే కిలోమీటర్కు 1.5 మీటర్ స్లోప్ ఉంటుంది. ఒక్క చుక్క నీరు కూడా ఆగదు. నువ్వు ఒక టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చి పోసినావు అనుకో, టీఎంసీ అంటే ఎంత అంటే కరెక్ట్గా ఒక హుస్సేన్ సాగర్ ఉంది కదా ట్యాంక్ బండ్ 1 టీఎంసీ. ఒక టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చి పోస్తే కూడా ఒక్క సుక్క కూడా ఆగదు, కిందికి జర్రమని జారిపోయి కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది. మరి నీళ్లు నిల్వ ఉండాలి కదా, జీవనది అంటే ఎట్లా చేయాలి అని ఆలోచన చేసి 15 బ్రిడ్జిలు మంజూరు చేసినాం. ఆ బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్, అంటే ఇది బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్, అవి కూడా మంజూరు చేసి 545 కోట్ల రూపాయలతో 2022 సంవత్సరంలోనే 15 బ్రిడ్జిలు కూడా మంజూరు చేసినాం. వాటికి శంకుస్థాపనలు, వాటి ఫౌండేషన్లు నేనే చేసిన. ముసారం బాగులో, ఫతుల్గూడలో మొత్తం టిప్పుఖాన్ బ్రిడ్జ్ దగ్గర 15 బ్రిడ్జిలు. అంటే ఎట్లాంటివి, పురాణా పూల్కు, నయా పూల్కు, చాదరగాడ్ బ్రిడ్జ్కు, ఇవన్నిటికీ సమాంతరంగా ప్యారలల్గా 15 బ్రిడ్జిలు మంజూరు చేసినాం. ఆ బ్రిడ్జిల కిందనే చెక్ డ్యాములు పెడితే ఒక్కొక్క బ్రిడ్జ్కు ఇంకో దానికి 2-3 కిలోమీటర్ల గ్యాప్ ఉంటే ఆడ నీళ్లు నిల్వ ఉంచి అందులో బోటింగు, ఇతరత్ర కార్యక్రమాలు, ఫ్యామిలీతో పోతే కూడా మంచిగా చూసుకునేందుకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాం. ఇవన్నీ కూడా మంజూరు చేసినాం మనం. బ్రిడ్జిలు ఇప్పుడు నత్తనడక నడుస్తున్నాయి మన ప్రభుత్వం దిగిపోయినాక. 2022లో శంకుస్థాపన చేసిన బ్రిడ్జిలకు కూడా, ప్రారంభించిన బ్రిడ్జిలు కూడా ఈ రోజుకి 4 ఏళ్ల తర్వాత 30% కూడా పూర్తి కాలే. నేను మొన్న ఒక అధికారిని అడిగిన, ఏమైందా స్పీడ్గా కట్టాలి కదా, ఎంత బ్రిడ్జ్ తిప్పి కొడితే 100-110 మీటర్లు లేదు, ఎందుకైతే లేదు అంటే, ఏం లేదు సార్, జల్దీ కడితే ఆయనతో మీరు కట్టినరు అంటారు కదా, ఆలస్యంగా మెల్లగా కడితేనే నేను చేసినా అని చెప్పుకునేందుకు ఆయన ఆపుతాడు సార్ అని చెప్పిండు. గంత భావదారిద్రపు ముఖ్యమంత్రి, గంత ఇంటెలెక్చువల్లీ బ్యాంక్రప్ట్ చీఫ్ మినిస్టర్ ఇవాళ మన రాష్ట్రానికి ఉన్నాడు.